స్టూడెంట్స్ ఇవాళ అభ్యాసం 1.5 నుంచి మూడవ లెక్క తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ log 3 బేస్ 2 y ఈజ్ ఈక్వల్ log 5 బేస్ 2 అయినా ఇందులో రెండవ లెక్క log 7.5 బేస్ 2ను xyలలో తెలపండి అన్నాడు. వీటిని ఏం చేయాలంటే మనం xyలలో తెలపాలి. ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా log 7.5 బేస్ 2 ఈజ్ ఈక్వల్ దీన్ని ఏమని రాయొచ్చు, log 75/100 అని రాయొచ్చు, 10 అని రాయొచ్చా, బేస్ 2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది, log a/b రూపంలో ఉంది. అంటే log 75 బేస్ 2 మైనస్ log 10 base 2 because log a/b is equal to log a minus log b. ఓకే, నా తర్వాత ఈ 75ను ఈ విధంగా రాసుకోవచ్చు, log 3 × 5 × 5 3 5 15 15 5 75 బేస్ 2 మైనస్ log 10ను 2 × 5గా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది log a × b రూపంలో ఉన్నది. అంటే log 3 ప్లస్ log 5 ప్లస్ log 5 మైనస్ log 2 మైనస్ log 5. ఓకేనా, log a × b × c కదా, అంటే log a ప్లస్ log b ప్లస్ log c మైనస్ log a × b అంటే మైనస్ log a మైనస్ log b. ఆ విధంగా రాసుకున్నాం. ఇక్కడ log 5 బేస్ 2 మైనస్లో ఒకటి ఉంది, ప్లస్లో ఒకటి ఉంది, కాబట్టి దీన్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ log 3ని ఇక్కడ మనం ఏమని తీసుకున్నాం అంటే x అనుకోమన్నాడు, x ప్లస్ log 5ను y అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ log మైనస్లో log 2 బేస్ 2 ఉంది, అంటే దీని ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం log a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీని ప్రకారంగా ఇది మనం చేయొచ్చు. ఓకే, అర్థమైందా ఇది? నెక్స్ట్ 1.5 అభ్యాసంలోనే 5వ లెక్క తీసుకుందాం. x² + y² ఈజ్ ఈక్వల్ టు 25xy అయినా 2 log x + y ఈజ్ ఈక్వల్ 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని నిరూపించండి అన్నాడు. ఇప్పుడు దీన్ని కూడా మనం నిరూపించవచ్చు. ఇక్కడ ఫస్ట్ దీన్ని LHS వైపు తీసుకుందాం. LHS నుండి 2 log x + y ఈజ్ ఈక్వల్ దీన్ని ఈ విధంగా రాయచ్చా, log x + y హోల్ స్క్వేర్ అని రాయచ్చు. ఈ 2 అనేది ఘాతంలోకి వస్తుంది. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా వాటిని. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు దీన్ని విస్తరిస్తే log x² + y² + 2xy. ఇక్కడ x² + y² అంటే 25xy అని ఇవ్వడం జరిగింది మనకు, కాబట్టి ఇక్కడ 25xy + 2xy. అర్థమైందా? ఇప్పుడు log 25 + 2 మొత్తం ఎన్ని xyలు అయినాయి, 27xy. ఇప్పుడు దీన్ని ఏ రూపంలో ఉంది, మళ్ళీ log a × b × c రూపంలో ఉంది, కాబట్టి log 27 + log x + log y అని రాయొచ్చు. మళ్ళీ 27ని ఇంకేమని రాయొచ్చు, log 3 అని రాయొచ్చా, 3 మూల 9 మూల 27 ప్లస్ log x ప్లస్ log y. దీన్ని 3 ముందుకు వస్తే ఏమవుతుంది, 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి RHSను నిరూపించడం జరిగింది. ఓకే ఓకే, మనం 1.5 అభ్యాసం లోపల 6వ లెక్క తీసుకుంటున్నాం. log x + y/3 ఈజ్ ఈక్వల్ 1/2 log x ప్లస్ log y అయినా x/y ప్లస్ y/x విలువ
కనుక్కోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లాగ్ x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ 1/2 లాగ్ x ప్లస్ లాగ్ వై అని ఇవ్వడం జరిగింది కదా. దీంట్లో ఈజ్ ఈక్వల్ 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంది కదా, దీన్ని ఏమని రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ వై అని రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ వై. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్, దీన్ని ఇంకేమని రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ వై పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. ఇప్పుడు ఇరువైపులా లాగ్ ఉంది కాబట్టి దీన్ని తీసేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై రోల్ ఘాతము 1/2 అవుతుంది. దీన్ని ఇరువైపుల వర్గం చేసినట్లయితే ఇరువైపుల వర్గం చేయగా అప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వై పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఈ స్క్వేర్కు ఈ 2 పొట్లు పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 3కు కూడా స్క్వేరే కాబట్టి 3 మూల 9 అవుతుంది. ఇది ఇక్కడ 2కు 2 కొట్టుడు పోయింది కాబట్టి ఇది xy మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్, ఈ 9 నాటి పంపిస్తే మనము 9xy అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ 2xyని కూడా అటువైపు పక్షాంతరం చెందించినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9xy మైనస్ 2xy. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇట్లా ఇచ్చి 2 పోతే 7xy. ఈ xyని ఇప్పుడు నేను ఇటు తీసుకొస్తున్నా, ఇట్లా రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. దీన్ని ఎక్స్ స్క్వేర్ ఇట్లా రాయొచ్చు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ బై xy ప్లస్ వై ఇంటూ వై బై xy ఈజ్ ఈక్వల్ 7. ఇప్పుడు ఒక ఎక్స్కి ఒక ఎక్స్ కొట్టుడు పోయింది, ఇక్కడ ఈ వైకి వై పోయింది. ఇక్కడ మిగిలింది ఏంటిది ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 7. మనకు కావాల్సినటువంటిది నిరూపించడం జరిగింది. ఓకే ఓకే అభ్యాసం 1.5 లోపల 7వ లెక్క తీసుకుందాం. 2.3 ఘాతం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.23 ఘాతం వై ఈజ్ ఈక్వల్ 1000 అయినా 1/x మైనస్ 1/y విలువ కనుక్కోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అనుకుందాం. ఓకే, ఇప్పుడు 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఏమని రాయొచ్చు, 10^3 అని రాయొచ్చా? రాయొచ్చు, ఎందుకంటే 10 బదులు 100 బదుల 1000. తర్వాత 2.3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10^3 ఘాతము 1/x అవుతుంది. ఓకే, అంటే 2.3 ఈజ్ ఈక్వల్ టు 10^3/x అవుతుంది. 10^3/x అవుతుంది. ఇక్కడ దీన్ని 2.3 మీద దీన్ని 23/10 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు పాయింట్ తీసేస్తే 10 ఇస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 10^3/x. ఇప్పుడు దీన్ని ఇరువైపులా 10 చే గుణించినట్లయితే 23/10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 10^3/x ఇంటూ 10. ఏం చేసినామని ఇక్కడ 10 చే గుణించగా 10కి 10 కట్ అయింది, ఇక్కడ కుట్టుడు పోయింది. ఇదేమో ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతము n రూపంలో ఉంది. అంటే ఏ ఘాతం m+1 అవుతుంది, n అవుతుంది. అది అంటే 23 ఈజ్ ఈక్వల్ 10^3/x + 1.
ఏ ఘాతము ఎం ఇంటూ ఏ ఘాతము ఎన్ ఇజ్ ఈక్వల్ ఏ ఘాతము ఎం ప్లస్ ఎన్ దాని ప్రకారంగా. ఓకే, ఇది మనము 1వ సమీకరణం అనుకుందాం. నెక్స్ట్ దీన్ని తీసుకుందాం. 0.23 y ఘాతము y ఈజ్ ఈక్వల్ 1000 అనుకుంటున్నట్లయితే ఇక్కడ దీన్ని కూడా 0.23 ఘాతము y ఈజ్ ఈక్వల్ 10 ఘాతము 3. ఇప్పుడు 0.23 ఈజ్ ఈక్వల్ 10 ఘాతము 3 ఈజ్ ఈక్వల్ ఈ y అటు 1/y అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 23/100 అవుతుంది, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా, కాబట్టి 2 సున్నాలు తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతము 3/y. ఇప్పుడు దీన్ని ఇరువైపులా 100 చే గుణించినట్లయితే ఏమవుతుంది? 23/100 ఈజ్ ఈక్వల్ 10⁻³ ఇంటూ 100. ఇక్కడ ఏం చేసినాం? ఇరువైపులా 100 చే గుణించగా. ఓకే, సరే ఇక్కడ 100. ఓకే, ఈ 100కు 100 కొట్టుడు పోయింది. అప్పుడు 23 ఈజ్ ఈక్వల్ 10 ఘాతం 3/y ఇంటూ దీన్ని 10 ఘాతము 2 అని రాయచ్చు. అంటే 23 ఈజ్ ఈక్వల్ 10 ఘాతము 3/y ప్లస్ 2 అవుతుంది. ఇది 2వ సమీకరణం అనుకుందాం. ఇక్కడ చూడండి, 23 ఈజ్ ఈక్వల్ టు 1వ సమీకరణంలో 23 ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతం 3/x ప్లస్ 1 అయింది. ఇక్కడ 2వ సమీకరణంలో 23 ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతం 3/y ప్లస్ 2 అయింది. యాక్చువల్లీ 1, 2 సమీకరణాలు 2 సమానమే. దేర్ఫోర్ సమీకరణం 1 ఈజ్ ఈక్వల్ టు సమీకరణం 2. కావున 10 ఘాతము 3/x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 10 ఘాతము 3/y ప్లస్ 2. ఓకే, భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతాయి. 3/x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 3/y ప్లస్ 2. ఇప్పుడు ఈ 3/yని నేను ఇటు తీసుకొస్తున్నా. 3/x ఇటు వస్తే మైనస్ అయింది ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ప్లస్ 1 నాడు పంపిస్తే -1 అయింది. ఓకే, ఇందులో 3 కామన్ తీసుకున్నట్లయితే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/, ఈ 3 అటుపోతే పక్షాంతరం చెందితే /3 అయింది. ఈ విధంగా 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/3 అవుతుంది. ఓకే.